सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मामृतं गमया मृत्योर्मामृतं गमया. రామేశ్వరం ఒక మహోత్కృష్టమైన క్షేత్రం. ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి. కాశీ క్షేత్రానికి నేను వెడతాను అని మీరు సంకల్పం చేసుకుని మీరు కాశీ వెళ్ళలేదనుకోండి, మీకు ఏం పాపం వెయ్యరు ఖాతాలో. కానీ నేను రామేశ్వరం వెడతాను అన్నారనుకోండి మీరు వాచికంగా, అని మీరు రామేశ్వరానికి వెళ్ళలేదనుకోండి మీ ఖాతాలో పాపం వేస్తారు, ఇక్కడ రామేశ్వరం వెళ్ళలేదని. అందుకే ఏ క్షేత్రానికైనా నేను వెడతాను అనొచ్చు, తప్పులేదు. రామేశ్వరం వెడతాను అనకూడదు. రామేశ్వరం విషయంలో ఏమనాలంటే ఈశ్వర రామేశ్వరం తీసుకెళ్ళు అనాలి. ఈశ్వరానుగ్రహం ఉండి వేరొక్కసారి రామేశ్వరం దర్శనం ఇప్పిస్తే బాగుండండి అనాలి. అంతే తప్ప రామేశ్వరం ఇంకో మాట వెడతానండి అన్నారనుకోండి, వెళ్ళలేదనుకోండి పాపం పడుతుంది ఖాతాలో. రామేశ్వరం అటువంటి క్షేత్రం. రామేశ్వరం ఒక ద్వీపం యథార్థమునకు. అది భారతదేశానికి 4 చోట్ల ఉన్నటువంటి క్షేత్రములు 4 ఉన్నాయి. ఇందులో తూర్పున జగన్నాథ్, పశ్చిమమున ద్వారక, ఉత్తరమున బదరి, దక్షిణమున రామేశ్వరం. ఈ 4 కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి కలిగిన క్షేత్రాలు. ఇందులో రామేశ్వరానికి ఉన్న గొప్పతనం, వాల్మీకి రామాయణం పరమ సత్యం. ప్రతి చిన్న విషయం కూడా వాల్మీకి రామాయణంలో సత్యం. కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ రామచంద్ర ప్రభువు చేశారని లేదు. అయితే వాల్మీకి రామాయణంలో ప్రస్తావన చెయ్యనంత మాత్రం చేత కొన్ని విషయాలు అసత్యాలని కూడా మీరు ధృవీకరించలేరు. ఉదాహరణకి భద్రాచలం, వామాంక స్థిత జానకీ పరిల సత్కో దండ దండంకరే అని తెల్లారితే స్తోత్రం చేస్తున్నాం కదా. భద్రాచలం వాల్మీకి రామాయణంలో లేదు, కానీ సత్యం. రామ్ ఝోళా లక్ష్మణ్ ఝోళా వాల్మీకి రామాయణంలో లేదు, కానీ సత్యం. అలాగే రామేశ్వరం కూడా సత్యం. దీని గురించి తెలుసుకోవాలంటే మీరు ఇతర పురాణాలను విచారణ చేయాలి. పద్మపురాణం, స్కాందం ఇలాంటివి చూడాలి. పూర్తి చేసి చేయవలసి వచ్చింది అంటే ఆయన రావణ బ్రహ్మని సంహరించారు. యుద్ధమునందు సంహరించిన ఒక గొప్ప బ్రాహ్మణుణ్ణి సంహరించారు. చేత అటువంటి బ్రహ్మహత్యాపాతకము నుంచి వినుర్ముక్తుడు కావడం కోసమని ఏమి చేస్తే ఈ పాపం పోతుంది అంటే శివలింగ ప్రతిష్ఠ చేస్తే పోతుంది. కాబట్టి రామేశ్వరం అంటే ఈ సముద్ర మధ్యలో ఉన్నటువంటి ద్వీపమునందు లింగ ప్రతిష్ఠ చేయడం కోసమని స్వామి సీతమ్మతో హనుమతో కలిసి వెళ్ళారు. వెళ్ళి హనుమని శివలింగం తీసుకురా అని పంపారు. పంపితే ముహూర్త సమయానికి రావడంలో కించిత్ ఆలస్యమైంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. స్థల పురాణాన్ని మీరు యథాతథంగా చూశారనుకోండి, హనుమ యొక్క శీలానికే మనం ఒక పొరపాటు మాట చెప్పినట్టు అవుతుంది. హనుమకి మనోజవం మారుతతుల్య వేగం అని పేరు. అటువంటి వాడు రామచంద్రమూర్తి నేను ఇన్ని గంటలకి శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలి, నువ్వు ఏదో వారణాసి నుంచో కైలాస పర్వతం నుంచో శివలింగం పట్రా అంటే ఆ ముహూర్తం వేళ దాటిపోయిన తర్వాత శివలింగాన్ని తేగలగడం తప్ప అంతకన్నా ముందు శివలింగాన్ని తేలేనంతటి వేగము లేనివారు హనుమయ్య కాదు కదా. మరి అటువంటిప్పుడు స్థల పురాణం అలా ఎందుకుంది? మీరు జాగ్రత్తగా విచారణ చేయాలి. రామేశ్వరం మీకు ఒక పెద్ద రహస్యాన్ని చెప్తుంది. హనుమ శివలింగం తేవడం ఆలస్యమైంది. మరి ఎలా చేశారు రామచంద్రమూర్తి శివలింగ ప్రతిష్ఠ అంటే సీతమ్మ తల్లి తన చేత్తో అక్కడ ఉన్నటువంటి పృథివిని అనగా మట్టిని ఇలా లింగము కింద గోడుగా కట్టింది. అదే శివలింగము అని ప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు. ఇప్పుడు అది ఏమైంది? అది శివలింగం అయింది. ఇప్పుడు మీరు అలా ఆలోచించండి, మీరు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఎక్కడ ఇసుక తీసి ఇలా అన్నది శివలింగమే. కాబట్టి సర్వ బ్రహ్మాండములు కూడా ఏ రూపమును పొంది ఉన్నవి? లింగ రూపమునే పొంది ఉన్నవి. కాబట్టి శివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే చాలామంది కదలలేనివాడు అనుకుంటారు. కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయి ఉన్నాడు. కాబట్టి లింగ ప్రతిష్ఠ చేయడానికి లింగం తేవక్కర్లేదు. అక్కడ ఉన్న ఇసుక ఇలా అంటే శివలింగమై కూర్చుంది. సీతమ్మ అలా ఆ ముహూర్తానికి అంది ప్రాణప్రతిష్ఠ మంత్రం చెప్పేశారు, అంతే, అది శివలింగం అయిపోయింది. నీకు ఇక్కడ శుద్ధి ఉండాలి తప్ప నువ్వు ఏ సమయంలోనైనా సరే శివ దర్శనమును చేయగలవు. అందుకే ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి, నేను మీకు ఇవాళ చెప్పేస్తున్నాను.
ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు మారేడు దళాలతో కూడినటువంటి నీరు ఆయన నోటిలో పొయ్యాలి ఎలా అని అనుమానం వచ్చింది అనుకోండి. అనుమానం వస్తే ఏమీ ఇంట్లో లేకపోతే ఇంత మట్టి తీసి మారేడు దళాన్ని మనస్సులో స్మరించి పరమేశ్వరుడు యొక్క పాదముల మించి తీసినట్టుగా భావన చేసి నోట్లో వేసుకుంటే ఈశ్వరుడు యొక్క పాదముల మించి తీసినటువంటి మారేడు దళాన్ని నోట్లో వేసుకున్నవాడు ఏ కైలాసాన్ని పొందుతాడో అది పొందేస్తాడు. నాకు తెలుసు కొంతమంది పెద్దలు జాతకం చూసుకుని, గొప్ప జ్యోతిష విద్వాంసుడు ఒక మహాపురుషుడు ఒక ఆయన, మేము ఏలూరులో ఉన్న రోజుల్లో ప్రాణోత్క్రమణం అయ్యే అవకాశం సంధ్యావందనం చేసుకుని దక్షిణాభిముఖుడై కూర్చుని పంచాక్షరి మహామంత్రం చదువుతూ ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, దాటానా బతుకుతాను, ఉన్నానా ఈ గండానికి లొంగానా వెళ్ళిపోతాను అనుకుని మట్టి తీసి మారేడు దళాన్ని స్మరించి నోట్లో వేసుకుని మ్యాసివ్ స్ట్రోక్ వచ్చి ప్రాణం వదిలిపెట్టేశారు. ఆయన అలాగే తీర్థ ప్రజ కింద కూర్చోబెట్టి తీసుకెడుతున్నప్పుడు రుద్రభూమికి ఆ రోజుల్లో చిన్న వయసులో నేను కూడా చూశాను. కనుక అటువంటి మహాపురుషులు ఉన్నారు ఈ భూమి మీద. కనుక ఆ సీతమ్మ తల్లి శివలింగాన్ని ప్రతిష్ఠించడం మనందరికీ ఒక పాఠాన్ని నేర్పడం. ఆ తరువాత హనుమ శివలింగాన్ని తీసుకొచ్చారు, దాన్ని కూడా ప్రతిష్ఠ చేశారు. 2 శివలింగములు ఉంటాయి రామేశ్వరంలో. రామేశ్వరానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసండి? ఈశ్వరుడు యొక్క శాసనాన్ని మీకు చెప్తుంది. పిల్లలు సముద్రంలో పడి కొట్టుకుని ఆడుకుంటుంటారండి రామేశ్వరంలో. ఎంత దూరం వెళ్ళండి ఆ కెరటం కాళ్ళు తడుపుతుంది తప్ప రామేశ్వరంలో కొట్టుకుపోయాడు అన్నవాడు మీకు ఎవరు కనపడ్డారు? చిన్ని కెరటాలు వచ్చి అలా వస్తుంటాయి. ఆ రామేశ్వర క్షేత్రంలో సేతు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మీరు రామేశ్వరం గుళ్ళోకి వెడితే ఎన్ని బావులు. అయితే మీరు రూపాయో 2 రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్ళు కాస్త తలమించి పోస్తారు, లేకపోతే ఇలా కొడతారు, గుళ్ళకి తగులుతాయి నీళ్లు. ఎందుకు వచ్చిన గొడవ అని ముందే వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా వాడు 10 అడిగితే నేను 20 రూపాయలు ఇస్తాను, కాస్త తల మీద పొయ్యి అంటే ఆ బావుల దగ్గరికి తీసుకెడతారు. ఎందుకు తీసుకెడతారో తెలుసా అండి? అనవసరంగా తవ్వినవి కావవి. అవి రామచంద్రమూర్తి యొక్క పరివారం ఈశ్వరుణ్ణి తలుచుకుని తవ్వారు. తవ్వితే అందుకే అందులో ఆ గజుడు, గవాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు తవ్విన బావులున్నాయి. సరస్వతి బావి, లక్ష్మీ బావి, ఇవన్నీ. వాటిల్లో ఒక్కొక్క బావిలోని నీటికి ఒక్కొక్క ఓషధీ శక్తి ఉన్నది. దీని గురించి నేను ఈ మధ్య ఒకసారి గత సంవత్సరం మా కామరాజు గారు, దొరగారు వీళ్ళందరూ కూడా వచ్చారు మాతోటి. మేము యాత్రకు వెళ్ళినప్పుడు త్రయంబకం దగ్గర గోదావరి ఒడ్డున నిలబడితే అక్కడ మాకు ఒక ఆయన వచ్చి ఒక మాట చెప్పారు. ప్రపంచంలో మీరు ఎక్కడైనా సరే ఒక నీటిలోకి తీసుకెళ్లి ఒక ఎముకని వేస్తే అది కరగడానికి చాలా కాలం పడుతుంది. నీటిలో ఎముక కరగదో పట్టాన. మీరు త్రయంబక క్షేత్రం దగ్గర ఉన్నటువంటి గోదావరి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎముకని వేస్తే చాలా తొందరగా ఎముక కరిగిపోతుంది. ఇంత శక్తి ఈ నీటికి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదండి అని చెప్పాడు. మన దేశం, మన క్షేత్రాలు, మన నదులు అంత గొప్పవి. తెలుసుకోక, చేతకాక, 4 శ్లోకాలు రాకపోయినా, 2 పద్యాలు లేకపోయినా, ఓ పురాణం చదవకపోయినా, ఓ మైకట్టుకుని వెర్రికేకలేసే వాళ్ళకి ఈ జాతి వైభవం ఎక్కడి నుంచి తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది. నీకు రామాయణంలో ఒక శ్లోకం చదవడం వచ్చా? నీకు రామాయణంలో ఒక శ్లోకానికి అర్థం చెప్పడం వచ్చా? నీకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనడం వచ్చా? నీకు చేత కాదు. నువ్వు నా జాతిని, నా మతాన్ని విమర్శించగలిగిన మొనగాడివా? మైక్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ఖలేజా? మన చేతకానితనం. నిష్కారణంగా అబద్ధపు మాటల పురాణాలు మాట్లాడవు, ఋషులు మాట్లాడరు, వాళ్ళకి అవసరం లేదు. నిరూపింపబడ్డాయి, అనవసరపు విషయాలు ప్రస్తావన చేసిన వాళ్ళు లేరు. రామదాసు గారు విమానంలో వెళ్ళిపోతే భద్రాచల క్షేత్రం వచ్చింది. రమణ మహర్షి ఆత్మజ్యోతి కొన్ని వేల మంది చూస్తుండగా అరుణాచల శిఖరాల్లో కలిసిపోతే అరుణాచల వైభవం కనపడింది. కేంద్ర ఆర్థిక మంత్రి అంతటి వాడు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు జ్యోతి రూపంగా కనపడితే స్థాణువై నిలబడిపోయాడు. ఎంతమందికో ఎన్ని రకాలుగానో స్వామి దర్శనమిచ్చి వాగ్గేయకారులని, ఋషుల్ని, భక్తుల్ని ఉద్ధరించినటువంటి మహాక్షేత్రాలు కలిగినటువంటి సనాతన ధర్మం మన ధర్మం. అటువంటి ధర్మంలో పుట్టడం మన అదృష్టం. అటువంటి ధర్మం గురించి చెప్పుకోవడం మన అదృష్టం. అటువంటి బావులలో స్నానం చేయడం మన అదృష్టం. వాటికి పేర్లు తక్కువ చేయడం, వాటి గురించి ఎవరో విమర్శలు చేస్తే మనం వినడం, అంతకన్నా అసహ్యకరమైన విషయం దేశంలో ఇంకోటి లేదు. మనం దాన్ని ఖండించాలి. కనుక చూడండి, రామేశ్వరంలో ఆ బావుల దగ్గర స్నానం చేస్తారు, వాటికి ఔషధీ విలువలు ఉంటాయి. రామేశ్వరం గురించి
మీకు ఒక్క మాట చెప్పి నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసేస్తాను. ఎందుచేతనంటే రామేశ్వరంలో రామేశ్వరము అన్న పేరు తెలుసుకోవడం వెనకాతలే ఒక మర్మం ఇమిడి ఉంది. ఏమిటో తెలుసా అండి? కాశీ వెళ్ళిన వాళ్ళు గంగాజలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి. వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్ళి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు. చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసుక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు. వెళ్ళి అది పట్టుకెళ్ళి గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు. మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది అంటారు. ఇక మేము ఏ క్షేత్రాలు వెళ్ళలేదు అని అనకూడదు. నేను అన్నీ చూసేసినట్టే ఆ పూనికి ఉండాలి. ఇలా ఎలా కుదురుతుంది? అలా ఎందుకు చెప్పారు? రామేశ్వరానికి అంత వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీరు పసిగట్టేస్తారు. అది ఏదో మామూలుగా చెప్పింది కాదు. మనుష్య శరీరంతో ఉండి మామూలుగా ఈ శరీరము నేను అన్న భావనతో ఉండి నేనేదో సుఖాన్ని అనుభవిస్తున్నాను, నేను కోటేశ్వరరావు, నేను కుటుంబంలో ఉన్నాను, ఈ భావనతో ఉండడం బాగా అడుగున ఉన్నటువంటి భావన. ఈ భావన ఉండి ఒక సత్యమును ఒకదాన్ని అంగీకరిస్తారు. కానీ ఈశ్వరుడు ఉన్నాడు, వారణాసి అనబడే క్షేత్రం ఉన్నది, అది మోక్షపురి, భగవానుడు తలుచుకుంటే నాకు మోక్షం ఇయ్యగలడు, వాడే అంతటా ఉన్నాడు, వాడు తప్ప వేరొక వస్తువు లేదు ప్రపంచంలో, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని మీరు నమ్మిన నాడు ఊర్ధ్వముఖ చలనం చేస్తారు. ఇదే పుట్టుకలో రహస్యం. మిగిలిన ప్రాణులన్నీ భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. ఒక్క మనుష్య ప్రాణి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. నిలువుగా పెరగడంలో రహస్యం ఏమిటో తెలుసా అండి? వెన్నెముక. మీరు ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని మీరు కాశీ క్షేత్రాన్ని చేరాలి. కాశీ క్షేత్రాన్ని చేరి మీరు విశ్వనాథలింగం దగ్గర, విశ్వేశ్వరలింగం దగ్గర నిలబడి అభిషేకం చేసి అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరితే మీరు జ్ఞానిగా నిలబడతారో, ఎప్పుడు మోక్షస్థితికి అర్హులవుతారో, విశాలాక్షి దర్శనం అంటే ఏమిటో మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇప్పుడు మీరు పట్టుకున్న గంగ జ్ఞానగంగ. ఈ జ్ఞానగంగ పట్టుకుని మీరు ఎక్కడికి రావాలి? ఈ జ్ఞానం ఉండి సంసారం వదిలేరు. జ్ఞానమును పొంది సంసారములోనే ఉంటారు. అదే కాళ్ళు, అదే చేతులు, అదే ప్యాంటు, అదే చొక్కా, అదే ఉద్యోగం, అదే టేబుల్, అదే సీటు. ఏది మారింది లోపల? మనిషి ఏం మారిపోడు జ్ఞానైపోతే, లోపల కోణం మారిపోయింది. ఇప్పుడు ఇదేమైంది? మళ్ళీ కిందకు వచ్చారు, అంటే రామేశ్వరం వచ్చారు. ఇప్పుడు మీకేం కనపడుతోంది? ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షి చేతో కేవలో నిర్గుణశ్చ. ఉన్నదొక్కటే పదార్థం, అదే అంతటా కనపడుతోంది. ఇది జ్ఞానగంగ పట్టరావడం అంటే. పట్టుకొచ్చి ఎక్కడికి వచ్చారు? రామేశ్వరం వచ్చారు. రామేశ్వరంలో ఏముంది? శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎవరు చేశారు? రాముడు చేశాడు. రాముడు ఎందుకు చేశాడు? తనకున్న పాపం పోవడానికి చేశాడు. ఎవరిని ప్రతిష్ఠించాడు? శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అంటే రాముడు గొప్ప, శివుడు గొప్ప? మీరు వెంటనే రామేశ్వరం వెళ్ళి ప్రశ్న వేశారనుకోండి, ఇప్పుడు ఏమనాలి? రాముడు పాతకం పోగొట్టుకోవడానికి శివలింగ ప్రతిష్ఠ చేశాడు కాబట్టి శివుడు గొప్పవాడు అనాలి కదండి. కొంచెం జాగ్రత్తగా వినండి, తొందరపడి తీర్పు చెప్పకండి. ఈ ప్రశ్నే దేవతలందరూ రామేశ్వరం వచ్చి వేశారు. రామేశ్వరం వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన రాముడు పాతకం పోగొట్టుకోవడానికి లింగ ప్రతిష్ఠ చేశాడు కదా, కాబట్టి రాముని యొక్క ఈశ్వరుడు శివుడు. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము రామేశ్వరము. కాబట్టి రాముడి కన్నా గొప్పవాడు శివుడు అన్నారు. అంటే కొంతమంది అన్నారు, కాదు కాదయ్యా, ఆయన మనుష్యుడిగా ఎలా ప్రవర్తించాలో చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తిగా. అందుకని శివారాధన ఎంత గొప్పదో, ఎలా పాపం పోగొట్టుకోవాలో చూపించాడు. కానీ పరమశివుడు కూడా రామనామం చేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు అది షష్ఠీ తత్పురుష సమాసం కాదు, రాముని యొక్క శివుడు కాదు, రాముని ఈశ్వరుడుగా కలిగిన శివుడు. కాబట్టి కలది కలవాడు వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసం. రాముడే ఈ శివుడికి ఈశ్వరుడు అని వాళ్ళు అన్నారు. రాముడికి శివుడు ఈశ్వరుడా, శివుడికి రాముడు ఈశ్వరుడా? రెండు వర్గాలయ్యి. ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈ తీర్పు? అందరూ కలిసి ఎందుకు ఈ కొట్టుకోవడం, ఆయన్ని అడిగేస్తే గొడవ వదిలిపోతుందని కైలాసానికి వెళ్ళారు. శివుణ్ణి అడిగారు, నీకు రాముడు ఈశ్వరుడా, రాముడికి నువ్వు ఈశ్వరుడిగా చెప్పన్నారు. అంటే ఆయన అన్నాడు, అబ్బాయే మీరు చెప్పిందే కరెక్టు, బహువ్రీహి సమాసం. రాముడికి రాముడు నాకు ఈశ్వరుడైనాడు, రాముడే నాకు ఈశ్వరుడు, నేను ఆయన కన్నా చిన్నవాణ్ణి అన్నాడు. బయటకు వచ్చారు. చూసారా మేము చెప్పిందే కరెక్ట్ అన్నారు కొంతమంది. అంటే వీళ్ళు అన్నారు, మా శివుడు అంతేనండి, మహాజ్ఞాని, అలాగే మాట్లాడతాడు చాలా వినయంగా, అంతేకాని నేను ఈశ్వరుణ్ణి అనడు.
వైకుంఠం వెళ్ళి అడుగుదాం అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమంటే శివుడి దగ్గరికి వెళ్ళాం, ఆయన కన్ఫర్మ్ చేసేసాడు, ఆయనకి మీరు ఈశ్వరుట్ట కదా, నిజమే కదా అన్నారు. ఇది భోళాశంకరుడు అండి, ఆయన మహాజ్ఞాని, జ్ఞానగంగాధరుడు. కానీ అలా అనడు, చేత్తో త్రిశూలం పట్టుకున్నాడు, త్రిగుణాతీతుడు అయినా అబ్బే నాకేం వచ్చండి, నాకేం తెలుసండి అంటాడు. నమ్మకండి, ఆయనకి నేను ఈశ్వరుణ్ణి గాను, షష్ఠీ తత్పురుష సమాసం, రాముని యొక్క ఈశ్వరుడు ఆయనే నాకు ఈశ్వరుడు అన్నాడు. వీళ్ళు బయటికి వచ్చి అందరూ తలలు గోక్కున్నారు. ఆయన దగ్గరికి వెళ్తే అలా అంటాడు, ఈయన దగ్గరికి వెళ్తే ఇలా అంటాడు, పేరు చూస్తే రామేశ్వరం, రాముడు శివ ప్రతిష్ఠ చేశాడు, అసలు ఏమిటి క్షేత్రం? కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంటి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, 4 వేదాలు 4 ముఖాలతో చెప్పే ఆయన, ఆయనకి తెలుసు సమస్తం, బ్రహ్మహత్యాపాతకం బ్రహ్మాస్త్రం అన్నీ ఆయనవే కదా, అందుకని ఆయన దగ్గరికి వెడదాం పదండి అన్నారు. వెళ్ళారు. ఏమిరా ఇంతమంది వచ్చారు, ఏమైంది అన్నాడు ఆయన. ఏం లేదండి, రాముని యొక్క ఈశ్వరుడా, శివుడిని రాముని ఈశ్వరుడుగా కలిగిన వాడా, ఏది ఇందులో సత్యం అన్నారు. ఓరి మీ అసాధ్యం కులా, షష్ఠీ తత్పురుషము కాదు, బహువ్రీహి కాదురా, రాముడే ఈశ్వరుడు అయినాడు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం 2 ఉన్నది ఒక్కటే అన్నాడు ఆయన. అన్నన్నన్నన్నా ఇదనమాట రహస్యం. ఆయనే రాముడిగా ఉన్నాడు, ఆయనే శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు, ఆయనే ఈయన తత్వం తత్వం అసి తత్వమసి. ఎంత గొప్ప క్షేత్రం రా ఇది జ్ఞానం అంటే. ఇప్పుడు ఇది ఏమైంది? పగటిపూట మీరు భోజనం చేసినప్పుడు సత్యం తత్తేన పరిశించామి, సత్యము ఋతమగుగాక అంటే ఏది సత్యమో అది ఋతము, నేను లోపల నమ్ముతున్నది నేను పలుకుతున్నదగుగాక. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. కాశీ నుంచి రామేశ్వరానికి వచ్చారు, వచ్చి ఈ గంగాజలాన్ని తీసుకెళ్ళి అక్కడ పోశారు. అంటే ఇప్పుడు ఏమైంది? క్రిందకొచ్చేసి మళ్ళీ సంసారములో ఉన్నా మీకు సంసారము మీ జ్ఞానమునకు ప్రతిబంధకము కాదు, మీరు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇసుక పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు? గంగ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారు? ఈ ఇసుక అక్కడ సమర్పించారు గంగ ఒడ్డున. ఈ ఇసుక అక్కడ సమర్పించడం అంటే అర్థం ఏమిటి? మనం అన్నీ కూడా చిట్ట చివరికి దేని కింద మారిపోతాయి? ప్రపంచంలో భస్మ కింద మారిపోతాయి. భస్మకి చిట్ట చివరి రూపమైనటువంటి మట్టికి అభేదం. ఇప్పుడు సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఇసుక పట్టికెళ్ళి కాశీలో ఉన్నటువంటి గంగ ఒడ్డున వేస్తే ఏమైంది? భస్మ తెలుసుకున్నారు. భస్మ అంటే ఏమిటో తెలుసా అండి? భ అంటే భగవంతుని, స్మ అంటే స్మరించుట. ఇది నేను వదిలిపెట్టేశాను చాలా జన్మలు, దానివల్ల తిరిగాను చక్రంలో. ఇప్పుడు నాకు తెలిసింది అంతటా ఈశ్వరుడే ఉన్నాడు. ముష్టివాడి రూపంలో నారాయణుడే, శివుడి రూపంలో నారాయణుడే, నాలో నారాయణుడే, సభ రూపంలో నారాయణుడే, అంతటా నారాయణుడే, అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. కాబట్టి ఎప్పుడూ నారాయణ స్మరణమే. ఇప్పుడు ఏం చేశారు? ఈ ఇసుక అక్కడ వేశారు గంగ ఒడ్డున. అంటే ఇప్పుడు మీరు ఏమయ్యారు? భస్మ స్థితిని తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంకే క్షేత్రానికి వెళ్ళాలి? సంపూర్ణ తీర్థయాత్ర. అంటే మీరు అన్నీ తెలిసేసుకున్నారు. అందుకని కాశీ రామేశ్వరాల మధ్యలో కాశీ వెళ్ళి జలం తెచ్చి రామేశ్వరంలో, రామేశ్వరం ఇసుక కాశీ పట్టికెళ్లడంలో సంపూర్ణ యాత్ర అయిందండం వెనకాతల మీరు లోపల పెరగవలసినటువంటి స్థితిని చెప్పింది. అంతేగాని ఓ 2,000 రూపాయలు 5,000 రూపాయలు జేబులో వేసుకుని అలా వెళ్ళిపోయి తీసుకొచ్చేసి ఇక్కడ పోసేసి ఇక్కడ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి అయిపోయింది తీర్థయాత్ర అనమని కాదు దాని ఉద్దేశం. అలా ఎదగడం నేర్చుకో. ఎదగడం నేర్చుకున్న నాడు నువ్వు సంపూర్ణ తీర్థయాత్ర చేసినట్టే, అన్ని క్షేత్రములు నువ్వు చూసేసినట్టే, అంతటా నువ్వు తెలుసుకున్నట్టే అని శాస్త్ర ప్రమాణం. కనుక అది 2 మహాసముద్రముల యొక్క సంగమ స్థానం రామేశ్వరం. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? కొన్ని 100 అడుగుల ఎత్తు రాజద్వారం. రామేశ్వర క్షేత్రాన్ని జీవితంలో దర్శించి తీరాలి. నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? తెల్లవారుతుంటుంది. ఇందులో అందరూ బహుశా రామేశ్వరం దర్శనం చేసేసిన వారేనేమో. తెల్లవారుతుండగా సూర్యోదయం అవుతుంటే మీరు ఆ మీటర్ గేజ్ ట్రైన్ వెడుతున్నప్పుడు మీరు కిటికీ పక్కన కూర్చుంటే దూరంగా సముద్రం బీచ్ దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇది బీచ్ దగ్గరికి వచ్చేస్తోంది, ట్రైన్ వెళ్ళిపోతోంది అనుకుంటారు. సడన్ గా ట్రైన్ బ్రిడ్జ్ ఎక్కడని ట్రైన్ చక్రాలు మీకు కనపడవుగా, మీరు కిటికీ పక్కన కూర్చున్నారు, సముద్రం మొదలైపోతుంది. ఇది సముద్రం మీద వెళ్ళిపోతుంది రైలు అనుకుంటారు. సముద్రం మీద వెళ్ళిపోతుంటే చుట్టూ సముద్రం, మధ్యలో చిన్ని రైలు పెట్లు, మీరు సముద్రం దాటి వెళ్ళిపోయి ఆ ఇసుక తెన్నెల మీద కాస్తున్నటువంటి ఆ చక్కటి కర్బూజాకాయలు, చిన్ని చిన్ని క్షేత్రాలు దాటుకుంటూ వెళ్ళి
రామేశ్వరం అని చిన్న బోర్డు అక్కడ దిగ్గాని మీకు ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, కొత్త ప్లాట్ఫామ్ కడదామని అక్కడ తవ్వుతుంటే దక్షిణామూర్తి యొక్క పెద్ద మూర్తి దొరికింది. రైల్వే వాళ్ళే రైల్వే ప్లాట్ఫామ్ మీద దక్షిణామూర్తికి అద్భుతమైన మందిర నిర్మాణం చేశారు. అంత గొప్ప క్షేత్రం రామేశ్వర క్షేత్రం. అక్కడ సంతానము లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అద్భుతమైనటువంటి పూజలు కూడా చేస్తుంటారు రామేశ్వరంలోని. కనుక అంత వైభవోపేతమై ఆ కాశీరామేశ్వరాలు అంత గొప్ప క్షేత్రములయ్యాయి. ఇప్పుడు రామేశ్వర జ్యోతిర్లింగం గురించి బ్రహ్మ నారదునికి, సౌనకాది మహర్షులకి సూత మహర్షి నేను మీకు చెబుతున్నాం అనమాట. పూర్వం రావణుడనే రాక్షసుని సంహరించడం కోసం దేవతలంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. బాబో, రావణుడి వల్ల నానాయాతన పడిపోతున్నాము, మమ్మల్ని రక్షించమన్నారు. దేవతలు, మునులు, బ్రహ్మ అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. రామాయణం బాలకాండలో కూడా వస్తుంది మీకు అది. పుత్రకామేష్టి జరగడానికి ముందు మొత్తం దేవతలంతా విష్ణువుని ప్రార్థించారు. ప్రభు, భూలోకంలో పరమపాపాత్ముడు రావణుడు స్త్రీలని సర్వనాశనం చేస్తున్నాడు, ఋషుల్ని నాశనం చేస్తున్నాడు, యజ్ఞములు ధ్వంసం చేస్తున్నాడు. ఇక వాడి బాధలు మేము తట్టుకోలేకపోతున్నాం. మిక్కిలి ఎండ కాయడానికి సూర్యుడు భయపడుతున్నాడు, మరీ ఎక్కువగా గాలి వీచడానికి వాయుదేవుడు భయపడుతున్నాడు. ఇక అగ్నిహోత్రుడు గట్టిగా మండాలంటే భయం, మండపోతే భయం. వాడు మండిపోతున్నాడు ఆ రావణుడు మా మీద, మేము తట్టుకోలేకపోతున్నాం. ఆ దుర్మార్గుడు బ్రహ్మ నుంచి వరాలు కోరుకుంటూ సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదులలో ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నాడు. స్త్రీల వల్ల మరణం లేకుండా వరం కోరుకున్నాడు. ఒక్క నరులంటే వాడికి ఉపేక్ష కలిగింది. అందుకే మానవులు నన్నేం చేస్తారు, నరులు వానరులు నా జోలికి రాలేరు, కాబట్టి నరవానరుల వల్ల మాత్రం చావు లేకుండా వరం కోరను అన్నాడు. ఇక మిగిలిందల్లా వాడిని చంపేవాడు నరుడు వానరుడే. మామూలు నరుడు వాడి దగ్గరికి వెడితే వాడిని నోట్లో వేసుకుని తినేస్తాడు, వాడు నరభోజనుడు. కాబట్టి సామాన్య నరుడు వాడిని చంపలేడు. సద్గుణ సంపన్నుడు సకల శక్తులు ఉన్న నరుడు వాడిని చంపాలి. అలాంటి నరుడు ప్రస్తుతం లేడు. ఇక మిగిలింది నువ్వే. నువ్వు వెంటనే దశరథ మహారాజు గారి ఇంట్లో ప్రవేశించు. దశరథుడు ఇప్పుడు పుత్రకామేష్టి అనే యాగం చేస్తున్నాడు. ఆ యాగ ప్రాంతంలో ప్రవేశించు. కౌశల్య గర్భంలో ప్రవేశించు, కొడుగ్గా పుట్టు. రాముడనే పేరుతో సుప్రసిద్ధి పొంది దుర్మార్గుడిని చంపు, మమ్మల్ని రక్షించు అనగా ఆయన తథాస్తు అన్నాడు. నేను ఒక్కడే కాదు, ఆదిశేషుడు లక్ష్మణుడిగా పుడతాడు. శంఖచక్రాలు వరుసగా భరతుడిగా శత్రుఘ్నుడిగా ఆవిర్భవిస్తాయి. నేను భూమండలంలో 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను, ఏకపత్ని వ్రతుడిని అవుతాను. నేను మీకు అభయం ఇస్తున్నాను అని నిశ్చింతగా ఉండమని పంపేశాడు. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలుసు. ఆయన దశరథుడికి కౌశల్యకి దాశరథి అనే పేరుతో రామచంద్రుడిగా అవతరించాడు. ఆదిశేషుడు లక్ష్మణుడయ్యాడు. శంఖం చక్రం భరతునిగా శత్రుఘ్నుడిగా పుట్టుకొచ్చాయి. ఇలా సోదర సమేతుడయ్యాడు. ఆయన సీతని వివాహం చేసుకున్నాడు. సీతా సమేతంగా వనవాసానికి వెళ్ళాడు. పంచవటీ తీరంలో ఉండగా రావణుడు సీతను అపహరించాడు. అక్కడి నుంచి రామచంద్రుడు సీత 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 అంటూ లక్ష్మణునితో కలిసి ఋష్యమూక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. సుగ్రీవుడు వాలి ఆ సమయంలో తగాదా పడుతూ ఉంటే సుగ్రీవుడికి అభయం ఇచ్చి వాలిని లీలలో ఒక్క కోలతో నేల కోలనేసి సుగ్రీవుణ్ణి కిష్కింధానగర సామ్రాజ్య అధికారిని చేశాడు. ఆయన అనుగ్రహంతో వానరులంతా 4 దిక్కులకి సీతని వెతకడానికి వెళ్ళారు. హనుమంతుడు సీతాన్వేషణ చేశాడు. సీత ఎక్కడుందో మొత్తమే తెలిసింది. అందుకని వానరుల్ని వెంట పెట్టుకుని ఆయన దక్షిణ సముద్ర తీరానికి వచ్చాడు. ఇప్పుడు మనం రామేశ్వరం అని పిలుస్తున్నామే తమిళనాడులో, ఆ ప్రాంతానికి వచ్చాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఎదురుగుండా మహాభయంకరంగా కనపడుతున్నది సముద్రం. ఎంత భయంకరమైన సముద్రం దాటడం అంత తేలిక. మానవమాత్రుడు ఈ సముద్రంలోకి అడుగు పెట్టలేడే. అథవా అడుగుపెట్టినా చివరిదాకా వెడతాడో లేదో నమ్మకం లేదు. కాబట్టి ముందు సముద్రం దాటడం ఒక కష్టం. అగాధః సాగరశ్చైవాతార్యా సేనా చ వానరీ రాక్షసో గిరిధర్తా చ మహాబల పరాక్రమః. లక్ష్మణుడి దగ్గరికి పిలిచి రాముడు, లక్ష్మణ, సముద్రం అగాధమైనది, భయంకరంగా ఉన్నది, ఎంత లోతుందో తెలియదు. ఇందులో ఎన్నో రకాల క్రూర జంతువులు ఉంటాయి, చేపలుంటాయి,
మొసళ్ళు ఉంటాయి. అవన్నీ మన వానరులు అందులోకి దిగగానే నోట్లో వేసుకుని కరకర నవిలి మింగేస్తాయి. మానవులు ఈ సముద్రంలోకి అడుగుపెట్టి ఈది అవతల ఒడ్డుకు వెళ్ళలేరు. పోనీ సముద్రం నానాయాత్ర పడి దాటినా అవతల జయించవలసింది రావణుడనే రాక్షసుడి. వాడేం సామాన్యుడు కాదు, పిల్ల రాక్షసుడు కాదు. వాడు రాక్షసుడు. ఎటువంటి వాడు? గిరిధర్తాచ, కైలాస పర్వతాన్ని తన 10 శిరస్సుల మీద పైకెత్తినవాడు. వాడు కైలాస పర్వతం పెకలించినవాడు. పోని వాడు కొడుకు సంగతి చూద్దామా అంటే ఇంద్రజిత్ తనయోస్యవై, వాడి కొడుకు ఇంద్రుని జయించినవాడు. ఇంద్రజిత్ అనే పేరు వాడికి ఎందుకు వచ్చిందంటే ఇంద్రుని జయించాడు కాబట్టి. ఆ ఇంద్రజిత్తుతో యుద్ధం చెయ్యాలి. పోనీ లంక అనే నగరంలో ప్రవేశిద్దామంటే ఆ కోట కూడా ఎటువంటిది? అది మామూలు భయంకరమైనది. అది మామూలు కోట కాదు. చుట్టూతా ఉన్న కోట గోడలు దాటడం కష్టం. అసలు లంక లోపలికి అడుగు పెట్టలేమట. ఇవన్నీ పక్కన పెడితే ఆ లంకానగరంలో కుంభకర్ణుడని ఒకడున్నట్ట, రావణుని తమ్ముడు. వాడు మనుషులు కనపడితే ఒకేసారి అందరినీ అని నోరు తెరిచి గుట్టుకుని మింగేస్తాట. రామరామ, కుంభకర్ణుడు సామాన్యుడు అనుకుంటున్నారా? అటువంటి కుంభకర్ణుడు కనపడితే మనుష్యుల్ని, వానరుల్ని అలా నోట్లో వేసుకు మింగేస్తాట. అటువంటి వాణ్ణి చంపాలి. ఇంతమందిని నేను చంపగలనా అని బాధపడిపోయాడు ఆయన. అప్పుడు పక్కనున్న లక్ష్మణుడు, అన్నయ్య నీ బలం నీకు తెలియదు, ఏనుక్కి తన బలం తనకు తెలియనట్టుగా నీ బలం నీకు తెలియదు. సామాన్య మానవుళ్ళు ఆలోచిస్తున్నావు. నువ్వు ఒక్క బాణం వేసావంటే ప్రపంచం నాశనం అయిపోతుంది. నీ శక్తి మాకు తెలుసు. రావణుడు ఎంత బలవంతుడైనా అయి ఉండవచ్చుగాక, కుంభకర్ణుడి యొక్క తల ఎంత గట్టిదైనా అయి ఉండొచ్చుగాక, ఇంకెంతోమంది రాక్షసులు ఇంద్రజిత్తు లాంటి వాళ్ళు అక్కడ ఉండొచ్చుగాక, కానీ అలగడమెరగని రామచంద్రుడు ఆగ్రహించి ఒక్క బాణం వేస్తే ఆ బాణానికి ఎవరి ప్రాణం నిలబడదు, అందరూ బూడిదైపోతారు అనగానే అప్పుడు మళ్ళీ రాముడు తెలివి తెచ్చుకొని నువ్వు అన్నది నిజమే అన్నాడు. అంటే రాముడు మామూలు మానవుళ్ళే నటిస్తున్నాడు కనుక అందువల్ల సామాన్య మానవుని వలె నటించాలి కనుక మానవుడికి ఉన్న భయము, మానవుడికి ఉన్న శోకం తెచ్చుకుంటూ ఉంటాడు ఆయన. సీత సీత అని ఏడవడానికి గల కారణం నిజానికి ఆయన ఏడుస్తాడా? ఈ పెళ్ళాం కోసం ఏడ్చేది ఎవరంటే మానవుడు. చేతిలో రావణుడు మరణిస్తాడు. పరిపూర్ణ మానవుని చేతిలో మాత్రమే మరణిస్తాడు ఆయన. తనను తాను దేవుడిగా అవతారమూర్తిగా భావించినటువంటి వ్యక్తి చేతిలో రావణునకు చావు లేదు. అందుకని ఆయన నటిస్తున్నాడు కదా. అలా నటించిన ఆయన ఏమన్నాడు? నువ్వు అన్నది నిజమే, నా శక్తి నాకు కొంచెం గుర్తుకొచ్చింది, నేను బాణంతో రావణుని చంపుతాను. కానీ ఇక్కడ దాకా నడిచి రాగానే నాకు ఎక్కడ లేని దాహం వేస్తోంది. భరాతః లక్ష్మణ వీరేశాహం జలార్థీ పిపాసితః తదానయ ధృతం పాథో వానరైః కశ్చిదేవైః. నాయనా సోదరా లక్ష్మణ, నువ్వు మహావీరుడివి, నాకు ధైర్యం చెప్పావు, చాలా సంతోషం. ఇప్పుడు నాకు దాహం వేస్తోంది, వెర్రి దాహం వేస్తోంది. కాస్త మంచినీళ్ళు తెప్పించి. ఇక్కడ ఎవరైనా వానరులు ఉంటే, ఇది సముద్ర తీరం, ఇక్కడ సముద్రం తప్ప ఉప్పు నీరు తప్ప మంచినీరు కనిపించటం లేదు, వెళ్ళు ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమో తెప్పించనగానే అసలు లక్ష్మణుడికి ఆయన చెబుతూ ఉంటేనే మొత్తం వానరులు విన్నారు. ఈ వానరులంతా రివ్వున ఆకాశానికి ఎగిరారు. ఎక్కువ మంది వానరులు ఉంటే ఇదే వచ్చింది తెప్పలు. ఆయన లక్ష్మణుడికి చెబుతూ ఉంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అందరూ తలో దిక్కుకి పరిగెత్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిన్నెతో నీళ్లు తెచ్చారు. పక్కపక్కనవైనా ఈ నీళ్ళు ఏవి మంచివి కాదు, చూపులతోటే తెలిసిపోతుంది అన్నట్టు ఆయన. ఎంతమంది తలో దిక్కుకి వెళ్ళి ముంతలతో నీళ్లు తెచ్చారు, కానీ ఈ ముంతలో ఉన్న నీళ్లు కొంత తాగితే మనిషి అంతమైపోతాడు. ఇవి మంచినీరు కాదు, నాకు రుచి కలిగిన అత్యంత పవిత్రమైన ఆహ్లాదకరమైన చల్లని నీరు కావాలి అనగా అప్పుడు హనుమంతుడు, స్వామి నువ్వు ఆజ్ఞాపిస్తే తెస్తానన్నట్ట. తీసుకురా అన్నాడు ఆయన. రివ్వున బయలుదేరిపోయాడు హనుమంతుడు. ఒక్క లిప్త కాలంలో కైలాసానికి వెళ్ళాడు. భూలోక జలం తేలేదు, కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో శివుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. మా రామచంద్ర ప్రభు దాహంతో ఉన్నాడు, ఆయనకి మంచినీళ్ళు కావాలి, మామూలు నీళ్ళు కాదు, నీ జటాజూట గంగ కావాలి అన్నట్ట. ఆయన చిరునవ్వు నవ్వి పార్వతీదేవిని పిలిచాడు. పార్వతీదేవి ఒక బంగారపు పాత్ర ఇచ్చింది. ఆ పాత్రలో జటాజూటంలో గంగ నింపాడు. ఆ నీరు పట్టుకొచ్చేశాడు ఆయన. హనుమంతుడు పట్టుకొచ్చింది శివ జటాజూట గంగ.
ఆ గంగ పట్టుకొచ్చిన పాత్ర పార్వతి ఇచ్చిన పాత్ర. ఆ నీళ్లు హనుమంతుడు పట్టుకొచ్చి రుద్రమీర్య సముద్భవుడు రామచంద్రుడి చేతిలో పెట్టగానే రాముడు నీళ్లు తాగబోయేవాడు కాస్త వెంటనే అన్నాడు, కైలాసం నుంచి పవిత్ర జలం వస్తే ఈ నీళ్లు డైరెక్ట్గా ఏం తాగుతాం? సమస్త లోకాలకి ప్రభు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి పూజించి ఆయన్ని అభిషేకించి ఈ నీళ్లతో మిగిలిన నీళ్ళు నేను తాగుతాను. ఇక్కడ ఈ పూట శివ పూజ చేయలేదు నేను, శంభుని దర్శనమూ కలగలేదు, శంభు పూజ జరగలేదు. కాబట్టి ఇప్పుడు నేను శంభు పూజ చేస్తాను. ఎవరక్కడ? ఈ పాత్రను జాగ్రత్తగా పట్టుకోండి అన్నట్ట. ఇప్పుడు ఈ పాత్రని వెంటనే అంగదుడు పట్టుకున్నాడు. తెచ్చింది హనుమంతుడు, పట్టుకున్నది అంగదుడు. జాగ్రత్తగా పాత్ర పట్టుకుంటాను, నా చేతికి ఇమ్మంటే ఆయన ఇచ్చేట. కింద పెట్టక సుమ ఈ జలపాత్ర, కైలాసం నుంచి వచ్చిన ఈ పాత్ర నీళ్లు శివలింగం మీద పోసి అభిషేకం చేసి అప్పుడు మాత్రమే పాత్ర కింద పెట్టచ్చు. అప్పుడు నేను దాహం తీర్చుకుంటాను. ప్రస్తుతం ఈ నీళ్లతో శివ అర్చన చెయ్యాలి అని ఆ నీరు అంగదుని చేతిలో పెట్టి పరమాత్ముడు శివలింగాన్ని తయారు చేశాడు. ఇసుకతో లింగం తయారు చేశాడు. శకత అంటే ఇసుక. దాంతో తయారు చేయబడిన లింగం గనక సైకత లింగం అని పిలువబడింది. రామచంద్రుడు సైకత లింగం తయారు చేసి ఆ తర్వాత ఈ కలశ జలం దాని మీద పోసి అభిషేకించాడు. ఈశ్వర కటాక్షం వల్ల శివలింగం, ఇసుకలింగం ఈ నీళ్లు పోయటం వల్ల కరిగిపోలేదు. సాధారణంగా ఇసుకలింగం బాగా జాగ్రత్తగా తయారు చేయకపోతే ఎక్కువ నీళ్లు పోసేస్తే కరిగిపోతుంది. అందుకే సముద్ర తీరంలో లింగం తయారు చేసిన వాళ్ళు డ్రాపే పోస్తారు, ఒక చెంచాతో నీళ్లు పోస్తారు. ఎక్కువ నీళ్లు పోస్తే వాళ్ళది కొట్టుకుపోతుంది, కరిగిపోతుంది కనుక. అలా కరిగిపోకుండా అభిషేకం చేశాడు. అప్పుడు ఆ లింగం ఫట్మని పగలగొట్టుకుని అందులోంచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. రామచంద్రుడు ఇలా స్తోత్రం చేశాడు. చేసింది రాముడు స్తోత్రం, కనపడింది సాక్షాత్తు కైలాసవాసి ఈశ్వరుడు. అసలు ఎంత గొప్ప సమాగమం అండి, శివకేశవుల సమాగమం అది. స్వామిల్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సల పాహి మాం శరణాపన్నం త్వద్భక్తం దీనమానసం ఏతజ్జలమగాధంచ వారిధేర్ భవతారణ రావణాఖ్యో మహావీరో రాక్షసో బలవత్తరః వానరాణాం బలం హేతత్ చంచలం యుద్ధ సాధనం. స్వామి ఈశ్వర, ఈ సముద్ర తీరంలో నేను తయారు చేసిన సైకతలింగం నుంచి నాకు దర్శనమిచ్చావా? మహాజ్యోతిస్వరూప, నీకు నమస్కారం. నీకు భక్తులంటే వాత్సల్యం. భక్తులు చేసే స్వల్ప పూజ కూడా అనల్ప పూజగా భావించి అనుగ్రహిస్తావు. అందుకే నిన్ను కరుణామూర్తి అన్నారు, దయాళువు అన్నారు, భక్త పరిపాలన జాలస్వరూపుడు అన్నారు. అటువంటి నీకు నమస్కారం. సంసార సముద్రం దాటించే నీకు ఈ సముద్రం దాటించడం లెక్క. ఈ సముద్రం అగాధమైనది, ఇది దాటాలి. పైగా రావణుని దగ్గరికి వెళ్ళాలి. వాడు నీ భక్తుడు, కైలాస పర్వతం పెకలించిన వాడు, వాడిని సంహరించాలి. ఈ శక్తి నాకు ప్రసాదించు. వరగర్వితుణ్ణి సంహరించి దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేయడానికి కావలసిన శక్తి ప్రసాదించు. నేను నీ అధీనుణ్ణి అనగానే ఈశ్వరుడు చిరునవ్వునవి, నీ పేరు మీదుగా రామ ఈశ్వర రామేశ్వర అనే పేరుతో ఈ లింగం జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది. ప్రస్తుతం నేను ఈ లింగంలో నువ్వు తిరిగి వచ్చేదాకా కొలువై ఉంటాను. నువ్వు తిరిగి రాగానే అదృశ్యం అయిపోతాను. నీకు మహాశక్తి కలుగుతుంది. ఈ సముద్రుడు నీ బాణం దెబ్బకి అడిలిపోయి నీకు వరం ఇస్తాడు. నువ్వు సముద్రం మీద వారధి గడతావు. సముద్రాన్ని నరవానరులతో కలిసి అవతల ఒడ్డుకి వెళ్ళగలుగుతావు. దాటి రావణుణ్ణి సంహరిస్తావు. ధర్మాన్ని తిరిగి సంస్థాపన చేస్తావు. ప్రభు, నీకేమి ఇబ్బంది లేదు. కొద్ది రోజుల్లోనే సీత నీకు తిరిగి లభిస్తుంది. శంకర జయం, శంకర జయం అనుకుంటూ ఈ లింగాన్ని పూజించు. ఎప్పుడు ఈశ్వరుడికి జయం అంటే అది నీకే జయం అవుతుంది, నీకు జయం కలుగుతుంది అనగా. అయితే కలియుగాంతం వరకు ఎందుకు ఉండకూడదు? నువ్వేమంటావు? రావణుడిని జయించి తిరిగి వచ్చేదాకా ఇక్కడ ఉంటానంటున్నావు. కానీ నా మీద అభిమానం ఏం చేస్తావు? త్వయాస్థేయమిహ స్వామిన్ లోకానాం పవనాయ చ పరేషాముపకారార్థం యది తుష్టోసి శంకర. నా పూజ గొప్పదైతే, నా భక్తి నీకు ఆనందం కలిగిస్తే, నీవు నా ఎడల ప్రసన్నుడివైతే, లోకాన్ని పవిత్రం చేయడం కోసం, లోకోపకారం కోసం కలియుగాంతం వరకు ఇక్కడ స్థిరంగా ఉండు అంటే, నాయన ప్రస్తుతం మాత్రం
నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటాను. నువ్వు తిరిగి వచ్చాక సీతా సమేతంగా మళ్ళీ లింగం చెయ్యి. ఈసారి ఆ లింగంలో శాశ్వతంగా కొలువై ఉంటాను. నా జ్యోతిర్లింగాన్ని ఇక్కడ సంస్థాపన చెయ్యండి, మీరు లింగ ప్రతిష్ఠ చేయండి, మీ పేరు మీదుగా కలియుగం అంతవరకు ఉంటాను అనగానే తప్పక సీత లభించి నేను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మరలా లింగ ప్రతిష్టాపన చేస్తాం, అంతవరకు ఈ లింగంలో ఉండు, అప్పుడు కొత్త లింగంలో వద్దు కానీ అన్నాడు ఆయన. ఆ తర్వాత అనేక పుష్పాలతో ఆయన అర్చన చేశాడు. దైవానుగ్రహం, ఆయన దైవం, ఎదురుగుండా ఉన్నవాడు దైవం, ఆ ఇద్దరికీ అభేదం. అందువల్ల సముద్రానికి వారధి కట్టి రామచంద్రుడు అవతల ఒడ్డుకు వెళ్ళాడు. మహాఘోర యుద్ధంలో రావణవధ అయ్యింది. సీతాదేవిని వెంట పెట్టుకుని, వానరుల్ని వెంట పెట్టుకుని, విభీషణాదుల్ని వెంట పెట్టుకుని పుష్పక విమానంలో తిరిగి రాముడు యువతల ఒడ్డుకు వచ్చాడు. రాగానే విమానాన్ని ఆపాడు, కిందకి దిగాడు. మనం లంకానగరం నుంచి అయోధ్యానగరానికి వెళ్ళేలోపు ఇక్కడ ఒక గొప్ప ఘనకార్యం చెయ్యాలి. ఇక్కడ నేను శివలింగ ప్రతిష్ఠ చేశాను. ఆ సైకతలింగం నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, నన్ను అనుగ్రహించాడు. ఆయన వరం వల్లే నువ్వు నాకు దక్కావు. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఇక్కడ జ్యోతిర్లింగ ప్రతిష్టాపన చేద్దాం. కైలాసంలో శివుడి దగ్గర ఒక గొప్ప జ్యోతిర్లింగం ఉంది, ఆ లింగం తెప్పిద్దాం, మన ఇద్దరం కలిసి ప్రతిష్ఠ చేద్దాం అన్నాడు రాముడు. తథాస్తు అన్నారు దేవతలు. విభీషణుడు కూడా ఒప్పుకున్నాడు. విభీషణుడు మంచి ముహూర్తం పెట్టేటాడు. విభీషణుడు చాలా పండితుడండి. విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ. విభీషణుడు పరమ బుద్ధిమంతుడు. రావణుడు పండితుడే, రావణుడు దుర్బుద్ధిమంతుడు, వాడు దుర్బుద్ధుల్లో శ్రేష్ఠుడు. విభీషణుడు పండితుడే కాదు, సద్బుద్ధి కలిగిన వాడు, జ్యోతిష్శాస్త్రంలో ఆరితేరినవాడు. ఇదిగో రేపు రాబోతున్నది పరమ పవిత్రమైనటువంటి విజయ మాసం. దశమి నాడు సరిగ్గా బయలుదేరి రామచంద్రుడు వెళ్ళాడు ఎక్కడికి, లంకానగరానికి. ఇంకా అమావాస్యకు ముందుకల్లా చంపేసి ఇక్కడికి వస్తున్నారట. అమావాస్య చాలా గొప్పది శివలింగ ప్రతిష్ఠకి. చాలామందికి తెలియదు, కానీ కొంతమందికి తెలియక ఏదో ఉత్తరాయణ పుణ్యకాలంలోనే దేవాలయాలు ప్రతిష్ఠించాలనుకుంటారు. కొన్ని దేవాలయాలకే. శివలింగానికి కార్తీక మాసం, అందున అమావాస్య చాలా గొప్పది. అందుకే తమిళనాడు వాళ్ళు ఎక్కువగా లింగ ప్రతిష్ఠలని అమావాస్య నాడు చేస్తారు. అమావాస్య పట్టైనది, మంత్రజపానికి బాగా పట్టైనది, శివలింగ ప్రతిష్ఠకి మంచిది. ఆశ్వీజ మాసం దీపావళి అమావాస్య అనమాట. అది ఏకంగా అప్పటికి దీపావళి లేదనుకోండి, అప్పటికి దీపావళిని లక్ష్మీ పూజగా భావించేవారు. ఆ రోజే రామేశ్వరలింగ ప్రతిష్ఠ కూడా జరిగిందని కొంతమందికి తెలియదు. ఇది అమావాస్య ముహూర్తం సరిగ్గా మధ్యాహ్నం 11:48 అభిజిన్ ముహూర్తంలో దీపావళి అమావాస్య, అది ఆశ్వీజమాస అమావాస్య, లక్ష్మీ పూజ తిథి. ఆ రోజు 11:42 నుంచి 48 మధ్యలో శుభముహూర్తం ఉన్నది. ఈ నిమిషమునకు జ్యోతిర్లింగం కైలాసం నుంచి తెప్పించవలసిందే. తెప్పించగానే ఇక్కడ ఇసుకలో పెట్టేద్దాం, ప్రతిష్ఠ జరిపేద్దాం, యథాశక్తిగా పూజిద్దాం, ఆలయం తర్వాత కడదాం అన్నాడు విభీషణుడు. ముందు లింగ ప్రతిష్ఠ చేద్దాం, ఆ పైన ఆచ్ఛాదం తర్వాత చూద్దాం అన్నట్ట. ఇంకా 4 గంటల సమయం ఉంది. భూలోక కాలమానం ప్రకారం ఇంచుమించుగా 7 అయ్యింది. ఇంకో 4 గంటలు 4:30 గంటలు, ఏదైనా 5 గంటల లోపే సమయం. ఈ కాస్త కాలంలో కైలాసములకు వెళ్ళి జ్యోతిర్లింగాన్ని ఎవరు తేగలరండి? ఏదో మీలాంటి గుంటూరు భక్తులు అయితే తేగలరు, కానీ మాదిరివాడు వెళ్ళగల. అక్కడ కూడా మన గుంటూరు వాడు ఆయన ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు. ఆయన సంపత్నగర్ వాడు. పైగా వెంటనే రాముడు అడిగేసి తిరిగి, హనుమ ఎంత ఘనకార్యం ఎవరు చేస్తారు? నువ్వు తలుచుకుంటే 4 గంటలు కాదు, అరగంటలో వెళ్ళి రాగలుగుతావు. వెళ్ళు, మహావేగంగా ఆకాశయానం చేసి కైలాసానికి వెళ్ళి జ్యోతిర్లింగం పట్టుకొచ్చేయి అనగానే ఆంజనేయుడు మహావేగంగా కైలాసానికి వెళ్ళాడు. శివుడు ఆయన కోసం ఒక జ్యోతిర్లింగాన్ని సృష్టించి ఇచ్చాడు. ఈ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం జరిగింది. 11:42కి ఆయన రావాలి, వస్తే కానీ అవ్వదు. కేవలం ఒక 6 నిమిషాల లోపే 42 నుంచి 48 నిమిషాల మధ్యలో ప్రతిష్ఠ అయిపోవాలి. ఈ లోపు ఆయన జ్యోతిర్లింగం శివుడిచ్చింది పుచ్చుకుని వచ్చేలోపు సీతంది, ముహూర్తం దాటిపోతోంది స్వామి, మనిద్దరం కలుసుకున్న శుభ సందర్భంగా లింగ ప్రతిష్ఠ చేయడం ఎలాగా అంటే, ఆంజనేయుడు వస్తాడు, కంగారు పడకు, వెయిట్ అండ్ సీ, డోంట్ వర్రీ అన్నాడు ఆయన. దాంతో సీత అందాక కాలక్షేపానికి సముద్ర తీరంలో ఓ ఇసుకను ముద్ద చేసి అలా శివలింగం కింద చేసింది. సరిగ్గా 11:42 అయిపోయింది అప్పటికి. అప్పుడు విభీషణుడు అన్నాడు, స్వామి ఆంజనేయుడు లింగం పట్టుకొచ్చేలోపు ముహూర్తం దాటిపోతుంది, ముహూర్తం దాటిపోతే అది లింగం కాదు, ప్రతిష్ఠకి పనికిరాదు, మనం అనుకున్న సంకల్పం వ్యర్థమవుతుంది, మనం అనుకున్న సమయమునకు ప్రతిష్ఠ చేస్తేనే అది శివప్రతిష్ఠ అవుతుంది, మరి ఏం చేద్దాం అనగానే
ఏం చేయడం ఏమిటి, ఇదిగో సీతాదేవి తయారు చేసిందిగా లింగం, ఈ లింగాన్నే ప్రతిష్ఠించేద్దాం, మేమిద్దరం కూర్చుంటాం, నువ్వు మంత్రం చెప్పారు కానీ విభీషణుడు మంత్రం చెప్పేసేట ఇద్దరు చెయ్యి పెట్టారు దాని మీద, అదే లింగం ప్రతిష్ఠ అయిపోయేది అక్కడ. ఎంతో పూర్వం రాముడు ప్రతిష్ఠించిన పాతలింగం వచ్చి ఇందులో కలిసిపోయింది. రామ ఈశ్వర రామేశ్వర, రామ అంటే సీత, రామా ఈశ్వర రామేశ్వర, రెండింటికి అదే సంధి, గుణసంధి. అంచేత రామేశ్వరం అంటే రాముని యొక్క ప్రతిష్ఠ, రాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు, రామ సీత చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు, ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించారు కనుక అది రామేశ్వర లింగం అయ్యింది. ఆ లింగం ఇసుక లింగం అక్కడలా ప్రతిష్ఠితం అవగానే కోటి సూర్యుల కాంతితో అది ధగ వెలిగిపోయింది. శివుడి యొక్క సంపూర్ణ జ్యోతి అందులో నిండిపోయింది. పరమ పవిత్రమైన రామేశ్వర లింగం అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఈ లింగాన్ని వాళ్ళు అభిషేకిస్తున్న సమయానికి ఆంజనేయ స్వామి వారు ఇంకో లింగం పట్టుకొచ్చారు. అది పట్టుకొచ్చి, ఇదేమిటి రామచంద్ర, నేను లింగం తెచ్చేలోపు ప్రతిష్ఠ చేసేవా, మరి నేను తెచ్చిన ఆత్మలింగం ఈ జ్యోతిలింగం ఏం చేయను అన్నాడు ఆయన. మరి ఏం చేస్తాం, ముహూర్తం దాటిపోయింది, ఇది కైలాసానికి పంపేయి అన్నాడు ఆయన. కైలాసానికి ఎలా పట్టుకెడతానంటే చూస్తూ అంత కష్టపడి అక్కడి నుంచి ఇక్కడ పట్టుకొచ్చాక, ఏమైనా సరే మీరు ప్రతిష్ఠించిన లింగం పీకి పక్కన పారేసి కొత్త లింగం ప్రతిష్ఠ చేద్దామన్నాడు ఈయన. ఆంజనేయుడి మాట మేము కాదంటామా, సర్లే పీకి ఆ లింగాన్ని అక్కడ ఈ లింగం పెడదామన్నారట. వెంటనే ఆంజనేయుడు తన తోకను ఆ లింగం చుట్టూ చుట్టి బొర్రును పైకెత్తాడు, ఎంతో కష్టపడి పైకెత్తాడు. అప్పుడు ఆ లింగం చూస్తూ ఉండగా ఒక రాతి లింగంగా, పెద్ద శిలాలింగంగా మారిపోయింది. ఇప్పుడు మనకి రామేశ్వరంలో కనపడుతున్న ఆ శిలాలింగం హనుమంతుడు తోక చుట్టి లాగడం వల్ల అలా పైకి లేచింది కొంచెం. కానీ అక్కడ నుంచి పక్కకి మాత్రం బెసకట్లా, లింగం పెరిగింది తప్ప అది మాత్రం భంగం కావడంలా, కదలడంలా. హనుమంతుడు సర్వశక్తులు కొట్టాడు కానీ లింగం కదలడంలా. అప్పుడు ఆయన బాధపడుతూ ఉంటే ఆకాశం నుంచి ఈశ్వరుడు, నాయన అమ్మవారు తన చేతితో తయారు చేసిన లింగమే జ్యోతిర్లింగం అవుతుంది కానీ నేను ఇచ్చిన లింగం జ్యోతిర్లింగం ఎలా అవుతుంది, నువ్వేం చేస్తావంటే కైలాసంలో నా చేత తీసుకొచ్చిన జ్యోతిర్లింగాన్ని ఈ లింగం ముందు పెట్టు, అది స్ఫటికలింగంగా మారిపోయి కలియుగం అంతవరకు ప్రజలకి దర్శనమిస్తుంది. రామేశ్వరంలో ఈ స్ఫటికలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నవాడే సంపూర్ణమైన జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న భాగ్యం పొందుతాడు అన్నాడు ఆయన. మీలో ఎవరైనా రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఉన్నవాళ్ళు ఎవరన్నా ఆ స్ఫటికలింగాన్ని కూడా ఎప్పుడో చూసే ఉంటారు కదా. ఉదయం పూట కాసేపు ఆ దర్శనం ఇస్తారు. ఆ స్ఫటికలింగం అసలు జ్యోతిర్లింగం కైలాసం నుంచి వచ్చింది. అది ఈశ్వర అనుగ్రహంతో అది స్ఫటికలింగం అయ్యింది. ఇప్పుడున్న ఆ పాషాణలింగం సీతారాములు ప్రతిష్ఠించినటువంటి అసలు ఈ జ్యోతిర్లింగం. సీతారాముల పేరు మీద కాదు రామేశ్వరలింగం, దాని ముందేమో కైలాసం నుంచి వచ్చిన జ్యోతిర్లింగం స్ఫటికలింగంగాను దర్శనమిస్తాయి. కాకపోతే స్ఫటికలింగం కొద్దిసేపే దర్శనమిస్తుంది, ఆ తర్వాత అసలు జ్యోతిర్లింగమే దర్శనమిస్తుంది. ఈ రెండింటిని చూడగలిగిన వాడు అదృష్టవంతుడు. ఏమీ చూడలేకపోయినా సీతారాములు ప్రతిష్ఠించినటువంటి రామేశ్వర జ్యోతిర్లింగమే అపూర్వమైన జ్యోతిర్లింగం. దానిని దర్శనం చేసుకుంటే ఏకకాలంలో జ్యోతిర్లింగ దర్శన ఫలితమే కాక వైకుంఠములకు వెళ్ళి సీతారాముల రూపంలో ఉన్న లక్ష్మీనారాయణుల్ని దర్శనం చేసుకున్న ఫలితం కూడా వస్తుందిట. అందుకే రామేశ్వర జ్యోతిర్లింగం అంటే కైలాసము వైకుంఠము, పార్వతీ పరమేశ్వరులు ఇటు లక్ష్మీనారాయణులు అందరినీ ఏకకాలంలో చూసినట్టు అవుతుంది. ఒకేసారి కైలాసానికి వైకుంఠానికి ఎక్కడ పెడతామండి మనం? ఇప్పుడు కైలాసంలో ఉంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి వైకుంఠానికి వెళ్ళాలి, వైకుంఠం నుంచి మళ్ళీ కైలాసానికి రావాలి. రెండు చోట్లకి చకాచకా తిరగడం కష్టం. అదే రామేశ్వరం వెడితే ఒకేసారి కైలాసం వైకుంఠం రెండూ చూసిన ఫలితం వస్తుందన్నమాట. అక్కడ వైకుంఠము ఉన్నది, కైలాసము ఉన్నది. అది అపూర్వలింగం. ఆ లింగం ఎంత గొప్పది అంటే రామేశ్వరస్య మహిమా ఉద్భూత అభూద్భువి చాతులః. ఈ భూమండలంలో కాశీ తర్వాత మళ్ళీ మహామహిమ కలిగిన దివ్యలింగం రామేశ్వరం. అందుకని కాశీ రామేశ్వరాలు అంటారు తప్ప తక్కిన వాళ్ళ పేరు ఎత్తారు చూసారా. 12 జ్యోతిర్లింగాల్లో తరచుగా కాశీ నుంచి రామేశ్వరం అంటారు తప్ప కాశీ నుంచి ఇంకో చోటకి అనరు. కారణం ఇక్కడ 2 లోకములు ఉన్నాయి, వైకుంఠం కైలాసం కూడా ఉన్నాయి. కాశీ అవిముక్త క్షేత్రం, ఎప్పటికీ నాశనం కాని దివ్యక్షేత్రం. రామేశ్వరం కైలాస వైకుంఠముల సమాహారం. అందుకే కాశీ వెళ్ళిన వాడు అక్కడున్న గంగని పట్టుకొచ్చి రామేశ్వరంలో ఉన్న సముద్రంలో కలపాలి. అలా కలిపితే ఏకకాలంలో కాశీ రామేశ్వరములు చూసిన సంపూర్ణ యాత్రా ఫలితం పొందుతాడు. ఏ వహి ఇదొక్కటే ప్రమాణం మనకి. శివపురాణాన్ని నమ్మిన వాళ్ళే అందులో ఉన్నట్టు చేస్తారు. పురాణంలోనే ఇది సొంత పెత్తనంతో చేస్తే ఉపయోగం లేదు. దివ్య గంగాజలముతో అన్నాడు. గంగానదీ జలం కాశీ నుంచి తెచ్చి దానితో శివలింగాన్ని అభిషేకం చేసిన
ఒకవేళ శివలింగానికి మీరు తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేయరనుకోండి, అప్పుడేం చేయాలి? రామేశ్వరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగం మీద మీరు కాశీ నుంచి పట్టుకెళ్ళిన గంగాజలంతో అభిషేకం చేసే అవకాశం లేకపోతే ఆ ఆలయ ప్రాంగణంలో చాలా లింగాలు ఉన్నాయి, అవన్నీ శివస్వరూపాలే. వాటి మీద ఆ నీళ్లు పోసి ఆ నీళ్లు తీసుకుని ఇప్పుడు ఏం చేయాలి? ఆ నీళ్లు తీసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, చేతస్థంగా చెబుతాను అనుకోక. కాశీ నుంచి గంగ డైరెక్ట్గా పట్టుకెళ్ళి సముద్రంలో కలిపితే ఫలితం రాదు. కాశీ నుంచి గంగాజలం పట్టుకొచ్చి రామేశ్వర జ్యోతిర్లింగం మీద కానీ లేదా ఆలయ ప్రాంగణంలో ఉన్న ఏదో ఒక లింగం మీద కానీ ఇన్ని నీళ్లు పోసి ఆ శివలింగం మీద ఉన్న నీళ్లు మళ్ళీ ఈ గంగాజలంలో కలిపి ఇప్పుడు ఈ నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలపండి. కలిపితే గంగా నదిని భూమికి తీసుకొచ్చిన భగీరథుడికి వచ్చిన పుణ్యం వస్తుంది, శాశ్వత ముక్తి వస్తుంది, సంపూర్ణ యాత్రా ఫలితం వస్తుంది. జీవన్ముక్తస్యేవహి, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. బతికొండగానే సంసార బంధాలన్నీ తొలగిపోతాయి, కష్టాలు ఉండవట. ఇంక వాడు ఆ క్షణం నుంచి అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతాడు, ఆనందంగా బతుకుతాడు. అంత్యకాలంలో బెంగతో చచ్చిపోతే ఆ దరిద్ర జన్మ వస్తుంది కదండి. యాంతే మతి సాగతి, అంత్యకాలంలో నీ బుర్రలో ఏముందో అదే జన్మ వస్తుంది. అందులో చచ్చిపోయేటప్పుడు నా కొంప నా కొంప అనుకుంటే కొంప ముందు కుక్క అయి పడతాడు. లేదా ఇంట్లో కుక్క కనపడింది అనుకోండి, నల్ల కుక్క, మా కుక్క, మై డియర్ సునకం, మై డియర్ డాగ్గు అనుకుంటే వచ్చే జన్మలో ఆ డాగ్గు కడుపున పడతాడు మళ్ళీ. అలాగే ఏదనుకుంటే అదనమాట. నీవు ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుంటే అదే జన్మ వస్తుందన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు మనస్సులోకి ఏవి రానివ్వకూడదా. చచ్చిపోయేటప్పుడు హాయిగా భగవంతుడు తలుచుకుని చచ్చిపోమన్నారు. శివ అనుకో, ఇంకోటి అనుకోకు. దేవతలకి కూడా లేనటువంటి భోగాలు దేవతలకు లేని గతులు వస్తాయి. అంతే ప్రాప్య పరం జ్ఞానం. ఏది ఇందాకనే చెప్పినట్టుగా కాశీగంగని రామేశ్వరంలో కలిపినవాడు ఉంటాడే, వాడికి మరణకాలంలో పరంజ్ఞానం ప్రాప్య ఒక గొప్ప జ్ఞానం వస్తుంది. శివుడే సమస్తం, శివుడే సమస్తం అనే జ్ఞానం చచ్చిపోయేటప్పుడు వస్తుందండోయ్. నేను చెప్పట్లేదుగా 44వ శ్లోకం, ఇదే ఆఖరి శ్లోకం. ఏది రామేశ్వర జ్యోతిర్లింగంలో చిట్ట చివరి శ్లోకం 44వ శ్లోకం 31వ అధ్యాయంలో ఉంది. అంతే ప్రాప్య పరం జ్ఞానం కైవల్యం ప్రాప్నుయా ధ్రువం. ఆ వ్యక్తి, ఏ వ్యక్తి కాశీగంగని రామేశ్వరంలో కలిపిన వ్యక్తి చచ్చిపోయేటప్పుడు వార్ధక్యంలో మరణించేటప్పుడు ఇంక ఏ ఆలోచన పొందడు, పరంజ్ఞానమే పొందుతాడు. పరమాత్మకి సంబంధించిన ఆలోచన మాత్రమే వస్తుంది. అప్పుడు వాడు చివరి క్షణాల్లో ఆహా శివ పార్వతీ వల్లభ అని ఆ పరమాత్మను తలుచుకుంటాడు. సర్వం పరమాత్మ అనే ఊహ వస్తుంది, ముఖంలో వెలుగు వస్తుంది, శరీరం విడిచిపెట్టేస్తాడు. మహాద్భుతమైన కైవల్యం, మళ్ళీ మానవ మాత్రుడు ఊహించలేని కైవల్యం పొందుతాడు. ధ్రువం, గ్యారంటీ అన్నాడు ఆయన. ఖచ్చితంగా పొంది తీరుతాడు అని శివుడు వరం ఇచ్చాడు. ఇంత గొప్పది పరమ పవిత్రమైన రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్ర తీరంలో ఉన్నది. గ్యారంటీగా జీవితంలో ఒక్కసారైనా చూడాలి.